హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల ఎమోషన్స్ సిరీస్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు భావోద్వేగాల్ని ఎలా బయటికి తీయాలి, ఇలాంటి అంశాలన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాము. అద్భుతమైన జ్ఞానం అన్నమాట. పిల్లల గ్రౌండింగ్ నుంచే మనం చాలా అద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాము. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ టాపిక్స్ అనేది షేర్ చేయండి, తెలిసిన వారికి అందించండి ఈ జ్ఞానాన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వెళ్తున్నాము. పిల్లలు ఏడ్చాక ఎందుకు మాట వినరు? చాలామందికి ఉంటుంది ఈ డౌట్. కాసేపు వినరు అనమాట, సైలెంట్ ఉండిపోతారు, ఏం చెప్పినా వినరు, కోపంగా అన్ని పడేస్తూ ఉంటారు. ఏడ్చేటప్పుడు ఇంకా ఇల్లంతా ఎలా ఉంటుందంటే ఇంకా అన్నీ పగిలిపోతూ ఉంటాయి, లేకపోతే ఇసిరేస్తూ ఉంటారు కదా సామాన్లు పిల్లలు అనమాట. మనం దీని గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. పిల్లవాళ్ళు ఏడ్చారనుకోండి, ఇప్పుడు శాంతించాలి అనుకుంటాం. రేలే ప్లీజ్ రానా, ఊరుకునన్నా, ఏడవద్దు నాన్న అని చెప్తాం కాసేపు. కానీ అదే సమయంలో మాట వినడమే ఆపేస్తాడు. ఎందుకు అలా, ఎలాగా అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఏడుపు తర్వాత ఆ పిల్లల లోపల ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఏడుస్తున్నప్పుడు పిల్లల మైండ్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏడుస్తారు కదా, వాళ్ళ మైండ్లో గందరగోళం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్తో ఉంటారనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అనేది అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట ఫ్రెండ్స్. ఆ మైండ్ అనేది వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఏడుపు ఆగినా కూడా కాసేపు ఏడుపు ఆగుతుంది, కానీ వాళ్ళు రిలాక్స్ అయిపోలేరు అనమాట. వాళ్ళ లోపల ఉన్న భావం ఏదైతే ఉందో, చెప్పాలనుకుంటున్న భావం ఏదైతే అది పూర్తిగా రిలీజ్ కాలేదనమాట. అది ఇంకా నడుస్తుంది లోపల, అది ఇంకా వాళ్ళు బయటికి చెప్పలేదు కదా మనకి. కాబట్టి మనం సైలెంట్గా చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఇంకా లోపల ఉన్న భావం రిలీజ్ అవ్వలేదు కదా, అందుకే వాళ్ళు అలా ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లాడి మనసులో ఇంకా, ఆ బేబీ మనసులో ఇంకా నడుస్తూ ఉంటుంది. అదేదో ఇంకా వాళ్ళకి కావాలన్నా బయటికి రాలేదు, అది ఎలా చెప్పాలో వాళ్ళకి తెలియట్లేదు అనమాట. అది ఇంకా నడుస్తుంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకుంటారో తెలియదు అన్నట్టుగా వాళ్ళు నానమ్మ, తాతయ్య ఎవరు బాగా బుజ్జగిస్తే, ఎవరు హర్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇది కామన్, మన ఇళ్ళల్లో మనం గమనించవచ్చు అనమాట. ఎక్కువగా చూడండి, ప్రతి ఒక్క ఇళ్ళల్లో అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఎక్కువగా దగ్గర తీస్తూ ఉంటారు. మమ్మీ డాడీ ఎవరైనా కొట్టారనుకోండి, కోపగించుకున్నారనుకోండి, వాళ్ళు వెంటనే వెళ్ళి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి, నానమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను అరుస్తుంది మమ్మీ అది అని చెప్పేసి వాళ్ళు కౌగిలించుకుంటూ ఉంటారనమాట. అది వాళ్ళకు ఒక సేఫ్ ఫీలింగ్ అనమాట. మనం అన్నీ గమనించవచ్చు అనమాట. అంటే మనకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఆ సేఫ్ ఫీలింగ్ ఎవరైతే బాండింగ్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటారనమాట. అది చాలా వాళ్ళకున్న మెచ్యూర్కి అది హై నాలెడ్జ్ అనమాట. వెళ్ళి సామాన్లు పగలగొట్టుకోకుండా, కొంతమంది పిల్లలు పగలగొట్టేస్తూ ఉంటారు అనమాట, ఇసురు పడేస్తూ ఉంటారు, ఫోన్లు పగిలిపోతూ ఉంటాయి. అలా కాకోకుండా కొంతమంది పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క ఇది బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు సేఫ్ అన్నప్పుడు మాత్రమే వాళ్ళ భావాలు రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే, అందుకే మనం ఏం చెప్పాలంటే, అందుకే మాట వినడం కాదు, ముందుగా సేఫ్ అనిపించాలి ఆ పిల్లలకి. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా మనతో ఆ భావాన్ని రిలీజ్ చేస్తారు. మమ్మీ నాకు ఇలా ఉంది అన్నట్టుగా వాళ్ళు సేఫ్ ఫీలింగ్ అన్నప్పుడే బయట చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే, మాట వినకపోవడం మొండితనం ఏం కాదు. మనం అనుకుంటూ ఉంటాం పిల్లలు మొండిగా తయారయ్యారు అలా ఇలా అనేసి వాళ్ళని ఒక్కొక్కసారి మనమే ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. నీకు ఎక్కువగా ప్రేమ చూపించద్దు అది ఇది అనేసి చెప్తూ ఉంటారు అన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, అది మొండితనం అయితే కాదు. మనం మొండితనం గారావం చేస్తున్నాం అనుకుంటూ ఉంటారనమాట. కానీ మనం అసలైందే చూపించట్లేదు, ప్రేమ అసలైంది. వాళ్ళకి వాళ్ళు ఒక ప్రొటెక్షన్ కోరుకుంటూ ఉంటారనమాట. అదే మనం అందించట్లేదు కదా ఇక్కడ. మిగతాటువంటి మనమే ఎక్కువ థింక్ చేసి వాళ్ళు ఇదవుతున్నారనేసి మనం ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం? చాలా పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు ఇప్పుడు వినాలి కదా, కానీ నిజం ఏంటంటే పిల్లలు ఇంకా అలసిపోయి ఉంటాడు, ఏడ్చి వాడి గందరగోళం ఉంటుంది మైండ్లో. మనం కూడా అంతే కదా, మనం మైండ్ స్ట్రెస్ అయినప్పుడు, బాడీ అలసిపోయినప్పుడు మనకు కూడా ఏం పని అసలు అవ్వదన్నమాట, బాగా అలసిపోతుంటాం. పిల్లలు కూడా అంతే అనమాట. భావాలు గందరగోళంగా ఉంటాయి, మాట వినే స్థితిలో ఉండడు. ఇది అవమానం కాదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట.
ఈ సమయంలో తిడితే ఏమవుతుందంటే ఇంకా తిట్టేస్తూ ఉంటారు అన్న నమ్మకం తగ్గుతుందనమాట. ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు, మమ్మీ డాడీ నన్ను అర్థం చేసుకోరు అన్నట్టుగా వాళ్ళు అలా దూరం అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. మౌనం ఇంకా పెరుగుతుంది, మనకు చెప్పరు, ఇంకా వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో చెప్పరనమాట. బయట వాళ్ళ స్కూల్స్లో కానీ వాళ్ళ ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పరనమాట. చిన్నప్పుడు మాట వినని పిల్ల పెద్దయ్యాక మాట్లాడని పెద్దవాళ్ళగా మారిపోతారనమాట. ఇంకా మీకు దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళలో ఏం జరుగుతుందో, వాళ్ళలో ఉన్న మనసు ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇంకా ఏం షేర్ చేసుకోరనమాట. అందుకే మనం చిన్నప్పటి నుంచే ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళకు సేఫ్ ఫీలింగ్ అన్న ఒపీనియన్ కలిగించి వాళ్ళలో ఉన్న నమ్మకాన్ని మనం విశ్వాసాన్ని కలిగించగలిగితే వాళ్ళన్నీ ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా మనం దగ్గర అవ్వాలి పిల్లలకి. పేరెంట్ ఏం చేయాలంటే ఈ సమయంలో పిల్లలకు కావాల్సింది ఏంటంటే లెక్చరర్ కాదు, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేస్తూ ఉంటారు, కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లాడు చూడరా, వాడు చూసి బుద్ధి తెచ్చుకోరా, వాడు చూడు అస్సలు ఏడవడరా, ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ కంపారిజన్ చేసుకుంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటాం, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అది ఇది అనేసి మనం అడిగినప్పుడు వాళ్ళు గందరగోళానికి అవుతారనమాట. అర్థం చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఏం చేయొద్దంటే లెక్చరర్ ఇవ్వద్దు, కంపారిజన్ చేయొద్దు, అలాగే ప్రశ్నలు వేయద్దు. ఈ 3 చేయకండి. ఏం చేయొచ్చు అంటే దగ్గరగా ఉండి సాఫ్ట్ వాయిస్తో హర్ట్ చేసుకొని కొంచెం నేనున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించగలిగితే చాలన్నమాట. ఇంకా వాళ్ళు సేఫ్ ఫీలింగ్తో ఉన్నప్పుడు వాళ్ళ భావాల్ని వాళ్ళు చక్కగా రిలీజ్ చేస్తారనమాట. అలాగే ఒక హగ్ ఇవ్వండి, చక్కగా రానా అని హగ్ ఇవ్వండి. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, తీసుకున్నా బాగా అలసిపోయావు నువ్వు అనేసి దగ్గర సేఫ్ ఫీలింగ్ ఇవ్వండి. చాలామంది తల్లిదండ్రులు చేస్తూనే ఉంటారు, కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక మనం చేంజ్ అవుదాం. అలాగే నిశ్శబ్దం కూడా చాలుతుంది. ఒక సైలెంట్గా ఉండండి మీరు చాలు. గట్టిగా అరవద్దండి, వేరే వాళ్ళతో పోల్చకండి, నిశ్శబ్దంగా ఉండండి. వాడు ఏడ్చినంతసేపు ఏడ్చి సైలెంట్ అయిపోయేంత వరకు మనం గమనిస్తూ ఉంటే చాలన్నమాట. ఇంకొక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఎలాగంటే పిల్లలు ఏడ్చాక ఒక 3 నిమిషాలు వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, ఒక 3 నిమిషాలు మనం ఏం చేయొచ్చు అంటే ఏమీ అడగకుండా పక్కనే కూర్చోండి. పక్కన కూర్చుంటే చాలన్నమాట. ఓకే, మా మమ్మీ నా దగ్గరకు వచ్చింది అంటే నేనంటే ఇష్టమే కదా మా మమ్మీకి, ఓకే నాకు మా మమ్మీకి నేనంటే ప్రేమ ఉందన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుందన్నమాట. అందుకని వాళ్ళు అలా మారం చేస్తూ ఉంటారనమాట. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చొని చక్కగా హగ్ చేసుకుంటే చాలన్నమాట. వాళ్ళంతా ఫ్రీ అయిపోతారు. మనం కూడా అంతే కదా. అలాగే మనం అర్థం చేసుకోవాలి చిన్నపిల్లల్ని. ఇంకా ఏంటంటే పక్కనే కూర్చోండి చక్కగా. పిల్లలకి ఏంటంటే మనం మళ్ళీ మాట వచ్చి బ్రిడ్జ్లాగా అనమాట. అది వాళ్ళకు ఒక సేఫ్ ఫీలింగ్ అనమాట. ఏంటంటే ఏడుపు తర్వాత మాట వినకపోవడం తప్పు కాదు ఫ్రెండ్స్. ఏడుపు తర్వాత మాట వినకపోవడం తప్పు కాదు. నా పిల్లాడు ఏదో ఇలా అయిపోతున్నాడు, అదే మాట వినకపోవడం తప్పు కాదు ఫ్రెండ్స్. ముందు భావం వినిపించాలి, ఇదే హైలైట్ అనమాట. వాళ్ళ భావం ఏదైతే ఉందో వాళ్ళకి ఏదో కావాలన్నది మనం వినిపించాలన్నమాట. రేనా నీకున్నా కదరా, నేను బాగా చూసుకుంటాను, అది ఇది అనేసి వాళ్ళ సేఫ్ ఫీలింగ్ అన్నది మనం బెడ్చి వేయగలిగితే వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్తారనమాట. ఇది ఫ్రెండ్స్ మనం పిల్లలు ఏడ్చిన తర్వాత మాట వినకపోవడానికి రీజన్ అనమాట. ఇలా మనం ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచే ప్రతిదీ అర్థం చేసుకోవాలి. కొట్టకూడదు పిల్లల్ని, పోలికలు కంపారిజన్ చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు. చిన్న పిల్లల్ని చాలా ప్రజెంట్లో బాగా మంచిగా పెంచాలి అనమాట. అప్పుడు వాళ్ళు చాలా చక్కగా పెరుగుతారు. ఇటువంటి ఇది కాకోకుండా అనమాట. వాళ్ళు తక్కువననే భావన లేకోకుండా మనం పెంచాలి. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అంతే. ఇద్దరు పిల్లలతో కూడా మనం ఎప్పుడు పోల్చకూడదు. ఎదుటి వాళ్ళతో కానీ ఎదురింటి వాళ్ళతో కానీ మనం పోలుస్తూ ఉంటాం. వాళ్ళు ఏడవరు కదా, వీళ్ళు ఏడవరు కదా, వాళ్ళు బాగా చదువుతున్నారు కదా, వీళ్ళు బాగా చదువుతున్నారు కదా, ఇలాంటివన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవి చాలా రాంగ్ అనమాట. పిల్లాడి మైండ్ పైన పడుతూ ఉంటాయి. అవి చాలా వాడు లైఫ్ లాంగ్ మోయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. పిల్లల మనస్తత్వాలని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మనం అర్థం చేసుకొని మనందరం ముందుకు తీసుకెళ్ళాలన్నమాట పిల్లల్ని. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
అప్పుడైతే నలుగురు అమ్మమ్మ, తాతయ్య, అందరి నానమ్మ అందరూ ఏమి పెద్ద కుటుంబంలాగా ఉండేదన్నమాట. ఇప్పుడు అన్ని చిన్న చిన్న కుటుంబాలుగా అయిపోయాయి కదా. వాళ్ళకి అమ్మమ్మ నాన్న ఫేసే చూడాల్సి వస్తుంది పొద్దున్న లేస్తానే. మనమేమో విసిగించుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. స్నేహితులు కూడా ఎక్కడో ఉంటారు, స్కూల్కి వెళ్తేనే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళకి ఏదో తెలియని ఎన్నో క్వశ్చన్స్ వాళ్ళ లోపల అనమాట. మనం వాళ్ళ యొక్క భావాల్ని అర్థం చేసుకొని తెలిస్తే ఆన్సర్ చెప్దాం, లేకపోతే సైలెంట్గా ఉందాం. వాళ్ళని అర్థం చేసుకోవడం. ఇది వరకు మనకు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పెరిగి పెద్దగా అయిపోయి చక్కగా వాళ్ళు అంత నాలెడ్జ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు కదా ఫ్రెండ్స్. అందరం జాబ్ చేసుకుంటూ మనకున్న పరిస్థితులను పట్టించి పిల్లలకు దూరం అయిపోవడం, ఎక్కడెక్కడో హాస్టల్స్లో వదలడం, ఎన్నెన్నో వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారనమాట. మనం అన్నీ కూడా గమనిస్తూ ఉండాలి పిల్లలలో. మనమే ఇక్కడ పిల్లలకి ఇంపార్టెంట్ అనమాట. మన ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళు మనం అందించడం మన బాధ్యతగా మనం చూద్దాం ఫ్రెండ్స్. కాసేపు టైం, రోజు గంట సేపు మనం వాళ్ళకి కేటాయించి వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కనుక్కోగలిగితే వాళ్ళని ఎలా బయటకు తీసుకోవాలి చక్కగా మనం గైడెన్స్ అందించగలిగితే చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.